దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి మనకు కూడా ఎంతో ఆవేదన చెంది దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. నేను కూడా సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ వేయటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఏంటి, దీనిపై విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక సిట్ వేసింది. ఆ సిట్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు మీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయాలని మనం అడగటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ను అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేసినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, స్వామివారి ప్రసాదాలకు సంబంధించింది, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మాట్లాడకుండా ఉంటే మంచిది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండి ఈ విధంగా కామెంట్ చేయటం కూడా మంచిది కాదు అని కూడా కామెంట్ చేయటం.